Loving greetings from Rasa Foundation. Namaste. Welcome to you all. Which is said to be the most prestigious and most upcoming and most essential session for the volunteers and for the available persons. Life improvement and value adding program. Ekam, elevation of knowledge and action through motivation. The concept for today is quite simple. I. The letter I. The topic is just I. I అంటే నేను. అక్కడి వరకే మనకు తెలుసు. కానీ ఈ ఐ అనే పదమే ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తుంది. దాని వెనక ఉన్నటువంటి బ్యూటిఫుల్ సైన్స్ ని మనం అన్ఫోల్డ్ చేయాలి. చదువు పుస్తకాల్లో ఉండేటువంటి పెద్ద బుకిష్ నాలెడ్జ్ కేవలం కొంతవరకు మాత్రమే మనకి నాలెడ్జ్ని కానీ లేదా రియలైజేషన్ కానీ ఇస్తుంది, దానివల్ల వస్తుంది. కొంచెం మనం డెప్త్ ఆఫ్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళాక మనం ఏదైతే వాల్యూస్ని వింటూ ఉన్నామో, మనం ఏదైతే వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నామో, తద్వారా మనకు తెలియకుండానే మన జీవితంలో మన యొక్క వ్యక్తిత్వంలో ఒక అద్భుతమైనటువంటి వికాసం వస్తుంది. ఎ బ్లాసమింగ్ విల్ హ్యాపెన్. ఈ ప్రాసెస్లో అసలు మనల్ని మనం ఎలివేట్ చేసుకోవడం ఎంతవరకు అవసరం, ఇతరుని ఎలివేట్ చేయడం ఎంతవరకు అవసరం, దీనికి ఏంటి ఈ ఐ అంటే ఏంటి? మనిషి పుట్టిన మొదలు చనిపోయే వరకు ఏదో పనులు నిమగ్నం ఉంటాడు. Am I right or not? Something or the other work, sleeping, eating, doing, running, drinking, some or the other inform will be engaged. అయితే వీటిలో మనల్ని అద్భుతమైన ఆ ఐ లెటర్ గుర్తుంచుకుంటున్నాడు కంప్లీట్గా. మన ఇన్నర్ సోల్, మన లోపల ఉన్నటువంటి అంతరాత్మని తట్టి దానిలో ఉన్నటువంటి యొక్క దట్ సోర్స్ ఆఫ్ ఫోర్స్, నిద్రాణ స్థితిలో ఉండేటువంటి యొక్క ఆ స్థితిని ఎంతమంది మనం బ్లిస్ ఆనందంగా చవిచూడగలుగుతున్నాం? డు వి నో దట్? సంతోషం అంటే తినే తిండిలోని, చూసే దృశ్యంలో, అనుభవించే సుఖంలో, లేకపోతే పొందేటువంటి యొక్క వస్తువుల్లో వెతుక్కునేటువంటి సగటు మానవుడు తాను అద్భుతమైనటువంటి యొక్క తన లోపల ఉండే అంతరంగ ప్రపంచంలో ఆ ఇన్నర్ సోల్లో ఆ బ్లిస్ దాగుందని నిజంగా ఆ జ్ఞానాన్ని పొందగలుగుతున్నాడా? ఆ వెలుగుని అనుభవించగలుగుతున్నాడా? ఆ మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతున్నాడా? దిస్ ఈస్ ఏ $1 million క్వశ్చన్. మనకేంటంటే నాకు అన్నీ తెలుసు, లేదా నాకు ఇది చాలే. టుడే మార్నింగ్ ఐ వాజ్ లిసనింగ్ టు వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్. ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు, నేను చాలా సామాన్యం, ఐఎమ్ సో నార్మల్, యునో, ఐఎమ్ సో ఆర్డినరీ. దిస్ ఈజ్ అ ఫండమెంటల్ ప్రాబ్లం. మనకున్న సమస్య ఇది. మనం ఆర్డినరీ కాదు, మనం నార్మల్ కాదు, మనం ద డివైన్ ఫోర్స్ నమ్మాలి. స్వామి వివేకానంద కేవలం 10 మందిని అడిగాడండి. హీ ఆస్క్డ్ ఓన్లీ ఫర్ జస్ట్ 10 మంచి అద్భుతమైన 10 మంది యువకులు నాకు ఇవ్వండి, ఐ విల్ చేంజ్ ద హోల్ వరల్డ్ అన్నారు. ఇవాళ ఈ సెషన్లో ఎంతమంది ఉన్నారన్నది పక్కన పెడితే మనందరం మన లైఫ్ని ఎలివేట్ చేసుకోవాలి. మన చూపులో, మన మాటలో, మన వినికిడిలో, మన వ్యక్తిత్వంలో, మన మనస్తత్వంలో ఒక దివ్యత్వం తాండవం ఆడుతుంది. ఇట్ ఈస్ డాన్సింగ్.
ఐ రిపీట్ ద వర్డ్, చాలా జాగ్రత్తగా వినండి. ద డివినిటీ ఈస్ డాన్సింగ్. ఇస్ ఇట్ ట్రూలీ డాన్సింగ్ ఇన్ ఎ పాజిటివ్ వే? దట్ ఇన్నర్ సోర్స్ బయట నుంచి లేదు. భగవంతుడు తాలూకా బ్లెస్సింగ్స్ అంటారు, లేదా దైవపరమైన అనుగ్రహం అంటాము, లేదా దేవుని యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణ అంటాము. ఇవి ఏవి బయట నుంచి వచ్చేవి కావు. ఇవన్నీ కూడా కేవలం లోన ఉన్నటువంటి, మన లోపల ఉన్నటువంటి యొక్క అంతరంగ ఆత్మ మనం వికాసం చెందడం వల్ల దాని నుంచి ఉద్భవించేటువంటి యొక్క అద్భుతమైన పరిమళం, సుగంధం, వెలుగు, ఆనందం. దీనిని ఆత్మానంద స్థితి అంటారు. దీనికి ఆ ఇన్నర్ సోల్లో బ్లాజమింగ్ కావాలంటే ఇంప్లిమెంట్ చేయాలి. మనకు తెలిసేటువంటి కొన్ని మంచి విషయాలనైనా, సర్టెన్ గుడ్ హ్యాబిట్స్నైనా మనం వాడుకలోకి తేవాలి. చెప్పాను కదా, ఇప్పుడు పదం దివ్యత్వం అనేటువంటిది మన పెదాల మీద డ్యాన్సింగ్, తాండవం చేయాలి. మన కళ్ళల్లో తాండవం చేయాలి, మన చెవుల్లో తాండవం చేయాలి, మన స్పర్శలో తాండవం చేయాలి, మన మనస్సులోని ఆలోచనల పరంపరలో తాండవం చేయాలి. అంటే ఇంప్లిమెంట్ చేయాలి. ఏదైతే మనకు తెలుసో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. చాలామంది దేవుడి గదిలో కూర్చుంటే, మందిరానికో, కోవిలకో, చర్చ్కో, మాస్కో వెళ్తే, ఒక ప్రార్థనా స్థలానికి వెళ్తే, క్షేత్రానికి వెళ్తే అది మాత్రమే చాలా పవిత్రమని మిగతా చోట్లకి అంటారు. ద ట్రూ అబౌట్ ఆఫ్ ద దైతి ఆర్ ద ఆల్మైటీ ఈజ్ అవర్ ద బాడీ ట్రూలీ. అయితే ఎక్కడెక్కడికి వెళ్ళొద్దని కాదు అర్థం. ఫస్ట్ మనం గుర్తించాలి. అది ఎప్పుడంటే ఇంప్లిమెంటేషన్. అద్భుతంగా బాబా గారు మాట చెప్పారు. పంచాక్షరి అంటే మనం ఓం నమ శివాయ ఇది అది అంటాం కాదట. దేవుడున్నాడు అనే 5 అక్షరాలే పంచాక్షరి అంట. వేర్ హీస్ ఇన్సైడ్, హీస్ ఇన్ అవర్ సోల్, హీస్ ఇన్ అవర్ ఎవ్రీ వర్డ్. ఎప్పుడు తెలుస్తుంది తెలుసా అండి? ఉన్నాడన్నటువంటి యొక్క ఎరుక మనం కలిగి ఉండి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు, నేను సామాన్యము కాదు, నా మాట సామాన్యము కాదు, నా చూపు సాధారణమైనది కాదు, నా వినికిడి చాలా అద్భుతమైనది. మనం ఎప్పుడైతే దాన్ని మనం బాగా డిస్క్రైబ్ చేసుకుని ఆ ఇన్ఫ్లుయెన్స్ మళ్ళా ఇంకొక పదం చెప్తున్నాను మీకు నేను. ఈ రోజంతా కూడా ఐతో వచ్చే పదాలు వస్తాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్, వీ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ ఎవ్రీ, మన పంచ జ్ఞానేంద్రియాల నుంచి ఉద్భవించేటువంటి ఆ 5 శక్తులను కూడా మన దివ్యత్వంతో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అప్పుడు ఏం తెలుస్తుందండి? అవి ఇంపాక్ట్ అవుతాయి, యాక్టివేట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక విషయాన్ని వింటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా జగదీశ్వరి అనేటువంటి ఒక వ్యక్తి నాకు ఒక సమస్యని ఒక సంబంధించి చెప్తోంది. ఆమె చెప్పేటప్పుడు నేను వినడం కేవలం చెవులతో మాత్రమే కాకుండా, ఆ సమస్య తప్పకుండా నేను వినడం ద్వారా అద్భుతమైనటువంటి అఖండమైన శక్తి ఏదైతే నా యందు ఆత్మరూపంలో ఉన్నదో అది పరమాత్మతత్వముగా, దివ్యత్వముగా ఆ చెప్తున్నటువంటి యొక్క సమస్య ఈ విశాల విశ్వంలో తప్పక ఆ పరిష్కార దిశగా వెళ్ళునుగాక అనేటువంటి ఒక లోపల ప్రేయర్తో మనం విన్నామనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ విల్ ఈ కాస్మోస్లో, ఈ విశాల విశ్వంలో, దిస్ యూనివర్స్ విల్ స్టార్ట్ హీలింగ్ అండ్ స్టార్ట్ సొల్యూటింగ్ దట్, పరిష్కారం చేయడం మొదలు పెడుతుంది. మీరు ఇది నమ్మాలి. ఎందుకంటే ద ఇన్ఫ్లుయెన్స్, మన చూపుకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం, మన మాటను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం, మన వినికిడిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం, మన ఆలోచన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం. మనకి ఇన్ఫ్లుయెన్స్ అంటే, నేను హరిబాబుని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, నేను మధుని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, నేను సూర్యప్రకాష్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, వ్యక్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నాం. నో, లెట్ us ఇన్ఫ్లుయెన్స్ అవర్ ఓన్ ఎలిమెంట్స్. మనకు సంబంధించిన విషయాల్ని మనం ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం నేర్చుకోవాలి. అంటే ఏం చేయాలి? పాజిటివిటీ, డివినిటీ, ప్యూరిటీ,
వీటితో స్టఫ్ చెయ్యాలి. ట్రూలీ మీ అందరికీ స్టఫింగ్ అంటే బాగా తెలుస్తుంది కదా. స్టఫింగ్ బాగా తెలుస్తుంది. మనం ఒక వంకాయలో మసాలా స్టఫ్ చేసి కర్రీ చేస్తాం, లేదా ఒక దివాళీకి ఒక మతాబా, చర్చ్ లైట్, వీటిల్లో విల్ స్టఫ్ దట్ మెడిసిన్ ఏదైతే ఉందో ఆ గన్ పౌడర్నో లేకపోతే ఆ ఇంగ్రీడియంట్స్ దాన్ని మనం స్టఫ్ చేస్తాం, ఆ కెమికల్స్ స్టఫ్ చేస్తాం. లైక్ దట్ మనం ఎప్పుడైతే మనలో ఉండేటువంటి లోపల థాట్ ఫస్ట్ పాజిటివిటీ స్టఫ్ చేస్తామో అది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రతి చూపు, ప్రతి వినికిడి, ప్రతి మాట, ప్రతి ఆలోచన కూడా చాలా వైబ్రెంట్గా అవుతాయి. ఇది గ్రేటర్ ఇన్ఫ్లుయెన్స్ని మనం ఇస్తున్నాము. ఇది ప్రపంచంలో ఇతరుల మీద మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, మళ్ళీ ఇంక పదం వచ్చింది, మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా గ్రేటర్ ఇంప్రెషన్ వాళ్ళ మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైవ్గా చెప్తాను. భరద్వాజ్ అనే వ్యక్తి ఒక వ్యక్తితో మాట్లాడారు. చాలా ఇంప్రెస్ అవుతారు. ఎందుకు ఇంప్రెస్ అవుతారు? ఏమి భరద్వాజ్ మాట్లాడిన దాంట్లో ఏమైనా గొప్ప విషయం ఉందా? ఏమైనా ఇతనైనా 3 సార్లు అయినా పుట్టాడా? ఇతనికి ఏమో చతుర్భుజధారియా? అలా ఏం కాదు కదా. మనం ఎదుటి వ్యక్తి ఇంప్రెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో మాట్లాడకూడదు. మన మాటని డివైన్ ఓరియంటెడ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి మాట్లాడితే ఆటోమేటిక్గా వాడు ఇంప్రెస్ అయితే ఆ ఇంటరాక్షన్లో ఆ వెర్బల్ ఇంటరాక్షన్ కానీ, లేదా ఆ థాట్ ఓరియంటెడ్ ఇంటరాక్షన్ కానీ, ఆ లుక్స్ ఓరియంటెడ్ ఇంటరాక్షన్ కానీ, ఆ లిజనింగ్ ఓరియంటెడ్ ఇంటరాక్షన్ కానీ, ఈ కలయికలో ఒక అద్భుతమైనటువంటి దివ్యత్వం ఉన్నది. మీకు చూడండి, కొంతమంది మనతో జీవితంలో మాట్లాడితే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడితే బాగుంటారు, మళ్ళీ ఎప్పుడు మాట్లాడితే బాగుంటారు అన్నట్టుగా ఉంటుంది. కారణం ఏంటంటే ద లెవెల్ ఆఫ్ ఇంప్రెషన్ దట్ దే హ్యావ్ బీన్ గివింగ్ టు అవర్ ఇన్నర్ సోల్ కదా, ఆ బ్లాసమింగ్. కాబట్టి కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ని మనం మన యొక్క ఎబిలిటీస్కి, మన సామర్థ్యానికి, వినే సామర్థ్యానికి, చూసే మన సామర్థ్యానికి, మాట్లాడే సామర్థ్యానికి, ఆలోచించే సామర్థ్యానికి మనం ఖచ్చితంగా డివైన్ ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వాలి లోపల నుంచి. ఇది అద్భుతం. నాట్ ఇప్పుడు చెప్పబోయే చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్పిన తర్వాత we do even invite after this, దాని మీద మీరు మీ యొక్క అభిప్రాయం చెప్పాలి. ఖచ్చితంగా ఇవాళ ఈ 30 minutes తర్వాత మీరు మాట్లాడాలి చాలామంది. ఎందుకంటే అవునండి, ఒక సెల్ ఫోన్ ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఏ సెల్ ఫోన్. ఒక గంట సేపు ఛార్జ్ చేస్తే ఒక 1 day వచ్చేస్తుంది. హలో, ఆర్ లిసన్ టు మీ ఆర్ నాట్? గంట సేపు ఛార్జ్ చేస్తే అన్మ్యూటెడ్ టెల్ మీ, గంట సేపు ఛార్జ్ చేస్తే ఎంతసేపు వచ్చేస్తుందండి? 1 day పనిచేస్తుంది. 1 day పనిచేస్తుంది. పనిచేస్తుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నేను మిమ్మల్ని అందరినీ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ దేహాన్ని మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ దివ్యమైనటువంటి దివ్యత్వంతో ఆ దైవశక్తి, లేదా ప్రాణశక్తి, ఆత్మశక్తి, విశ్వశక్తి ఎంత ఛార్జ్ చెయ్యకపోతే, గుండె కొట్టుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి, రక్త ప్రసరణ ఈ దేహంలో మొదలైనప్పటి నుంచి, ప్రతి ఆర్గాను, ప్రతి అణువు, ప్రతి కణము, ప్రతి నరము, ప్రతి ఎముక, ప్రతి కండరము, ప్రతి రేణువు, క్షణము కూడా తల్లి గర్భం నుంచి బయటపడినప్పటి నుంచే కాదు, తల్లి గర్భంలో పడినప్పటి నుంచి మరలా ఈ దేహం నుంచి ప్రాణం బయటికి పోయేంత వరకు, వాట్ డూ వి కాల్ ద డెత్, అంతవరకు ఎంత పొటెన్షియల్గా ఏదో అడపా తిండి వేస్తాం అంత మాత్రమే కాదు కదా, ఎంత డివైన్ ఛార్జింగ్ చెయ్యబడి మనల్ని పంపించకపోతే ఈ భూమి మీదకి
ఆ సోర్స్ ఆఫ్ దట్ ఆల్మైటీ పంపించకపోతే 75 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 65 సంవత్సరాలు, 76 సంవత్సరాలు, ఇలాగ ఇన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఇన్నాళ్ళు ఎంత ఆగకుండా, ఆపకుండా, శ్వాస ఆగిపోకుండా, గుండె కొట్టుకోవడం ఆగిపోకుండా, ద కిడ్నీస్ ఫిల్టరేషన్ ఆగిపోకుండా, ద పంపింగ్ ఆఫ్ ద హార్ట్ అయిపోకుండా, ప్రతి చూపు, ప్రతి వినికిడి, ప్రతి మాట ఎంత సామర్థ్యంతో ఎలా పనిచేయగలుగుతుంది? ఇప్పుడు చెప్పండి, ఆర్ వి ఆర్డినరీ? మన మనసు చెప్తుంది, ఒరే హరి నువ్వు వింతేనరా, ఏ శైలు వింతే, జయరామ్ నువ్వు వింతే. ఈ మన మనసు చెప్తుంది. అవర్ మైండ్ ఈస్ ద ఫండమెంటల్, ద ఫస్ట్ ఎనిమీ టు అవర్ లైఫ్ ఈజ్ అవర్ మైండ్. దాని మాటలు వినకూడదు. మన సోల్ లోపల ఆత్మ చెప్తుంది, నువ్వు పరబ్రహ్మ చైతన్యము, నువ్వు దైవతత్వము, నువ్వు దివ్యత్వము, నువ్వు ఈ భూమి మీద పర్పస్తో వచ్చావు. కేవలం నువ్వేదో తినడానికి, ఉండటానికి, పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కట్టడానికి, సంపాదించడానికి మాత్రమే కాదు. దీని వెనకాతల, దీనికి అతీతముగా, దీనికి వెలుపల దెర్ ఈస్ ఎన్ హయ్యర్ పర్పస్. దెర్ ఈస్ a very huge purpose which we have to elevate. మన మాటని డివినిటీతో ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు, మన చూపుని డివినిటీతో ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు, ఎస్, ఆ ఎనర్జీ లోపల నుంచి ఫ్లో అవుతుంది. ఇదే ప్రసాదం కదా ఎక్కడి నుంచి బయట నుంచి పంచడానికి. మన జీవితమే భగవత్ ప్రసాదం, ఈ దేహమే దైవ ప్రసాదం, మన వాక్కే వేదం, మన చూపే దీపము, మన వినికిడే అద్భుతమైనటువంటి యొక్క ఆ సున్నితత్వము. ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉన్నప్పుడు, ఎంత ఛార్జింగ్ మనకి ఇవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 70 సంవత్సరాలు బతుకుతున్నాడండి. 70 సంవత్సరాలు దేహం ఉంటుందా అండి? ఇప్పుడు చెప్పండి, ఆర్ వి ఆర్డరీ? ఇప్పుడు సే, ఆర్ వి నార్మల్? హలో, ఆర్ వి నార్మల్? టెల్ మీ, ఆర్ వి నార్మల్? నో, వి ఆర్ నాట్ నార్మల్. నో, వి ఆర్ నాట్ నార్మల్. చెప్ప, నాట్ నార్మల్. వి ఆర్ ఎక్స్ట్రాడినరీ. We are abnormal. We are the universal source. We are the light of the world. We are the divine energy. ఈ రకమైన ఇంప్రెషన్ మనకు ఉండాలి కదా. ఇది రావాలంటే ఏం చేయాలి? ఇంకొక ఐతో కూడా చెప్తున్నాను, ఇంట్రోస్పెక్షన్. ఇంట్రోస్పెక్షన్, ఆత్మావలోకనం తెలుగులో అంటే ఏంటంటే, మన లోపల కళ్ళు మూసుకొని కనీసం కొద్ది నిమిషాలైనా, అరే ఇంత ఛార్జింగ్తో వచ్చింది బాడీ, ఈ సోల్, నేను పట్టించుకోవట్లేదు, వదిలేస్తున్నాను గాలికి దీన్ని, నేను సమాజానికి హితమైన పని చేయట్లేదు, నా మాటని అద్భుతంగా ఒక హీలింగ్ మెడిసిన్గా వాడట్లేదు. పదాలు జాగ్రత్తగా వినాలి మీరు. నా మాటని అద్భుతమైన హీలింగ్ మెడిసిన్గా వాడట్లేదు. నా వినడాన్ని, ఇతరుల యొక్క బాధల్ని, కష్టాలని వినడానికి ఒక ఓపెన్ సోర్స్గా ఉంచట్లేదు. నా చూపుని చల్లగా, మెల్లగా, తీయగా, ఇతరుల యొక్క ఆ కరిగేటువంటి తత్వంగా నేను చూడటం లేదు. పాజిటివిటీ నా గుండెల్లో, నా భావాల్లో, నా ఆలోచనలో, నా సంకల్పాల్లో, నా ప్రతి కణంలో ఉంది కదా, దాన్ని నా ఆలోచనలో నిక్షిప్తం చేయటం లేదు. ఎందుకు నేను చేయలేకపోతున్నాననే ఇంట్రోస్పెక్షన్, ఆత్మావలోకనం మనం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఐ అంటే నేను అంటే ఎవరు తెలుస్తుంది. ఐ, నేను అంటే నేనే. దెర్ ఈజ్ నో అదర్ థాట్. ఈ ప్రపంచంలో దేవుడు అంటే వేరే పదార్థము కాదు. దేవుడు అంటే పరమార్థము. పరమార్థము అంటే పరమ ప్లస్ అర్థము. పరమ అతీతమైన అర్థము, అర్థానికి అతీతంగా, అర్థానికి అందకుండా ఉండడమే పరమార్థం. భగవంతుని కేవలం కొన్ని రూపాల్లో కలపవద్దు, అన్ని స్వరూపాల్లో చూద్దాం. యాక్సెప్ట్ చేయగలుగుతాం, ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం, ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం. ఇంప్రెషన్, ప్రతి ఒక్కరి మీద ఒక ఇంప్రెషన్. మనం ఒకరు అడిగామండి, అలా మంచి పని చేద్దాం, నువ్వు చేస్తావా? ఇదేం అడుగుతాం? సంశయాన్ని, చాలా జాగ్రత్తగా మీకు చెప్తాను ఇక్కడ, సంశయాన్ని, డౌట్ని థాట్కి, ఆలోచనకి యాడ్ చేసి అడుగుతాం. అమ్మో, వీళ్ళు జాయిన్ అవుతారో జాయిన్ అవ్వరు లాసా ఫౌండేషన్లో? లేదా ఒక మంచి పని చేద్దాం అనుకున్నాం, పదండి 10 మొక్కలు నాటుదాం అనుకున్నాం, వీళ్ళు వస్తారో రాదు?
లేదా ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం అనుకున్నాం, మెడిటేషన్ చేద్దాం అనుకున్నాం. నా వల్ల అవుతుందో అవదో? నెగిటివిటీని కానీ, సంశయాన్ని కానీ, ఫియర్ని కానీ, యాంగర్ని కానీ, ఫీలింగ్ని కానీ, డౌట్, సందేహాన్ని కానీ మనం యాడ్ చేసి ఆలోచిస్తాం. అందుకే అది చచ్చి ఊరుకుంటుంది తప్ప ఆ పని సంపూర్ణ అవ్వదు. మనం ఏం చేయాలి? హౌ వీ హ్యావ్ టు యాక్ట్? వీ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ దట్ థాట్, గివ్ ద ఛార్జింగ్ ఆఫ్ దట్. మన లోపల సోల్ యొక్క ఛార్జింగ్ ఆ భావంకి, ఆ థాట్కి ఇవ్వాలి. ఏంటి సార్? ఎస్, నేను ఇప్పుడు 5 minutes మెడిటేషన్ చేస్తున్నాను. ఈ 5 minutes నా బాడీలో ఉండే నా ఎయిల్మెంట్, నా జబ్బు ఏదైతే ఉందో, నా రోగం ఏదైతే ఉందో, నా నొప్పి ఏదైతే ఉందో దానిని క్లియర్ చేస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. ఆఫ్టర్ 5 minutes ఇట్ విల్ బి వెల్. ఇది నిజం, ఇది నిజము. మీరు ఇంకొకటి గమనించండి. ఈ ప్రపంచంలో వచ్చినటువంటి ఈ ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, రాకెట్ కానీ, లేకపోతే స్కాన్ కానీ, మిసైల్స్ కానీ, అణుబాంబులు కానీ, అణు విద్యుత్ కానీ, లైట్ కానీ, పవర్ కానీ, కరెంట్ కానీ, ఎనీ ఇన్నోవేషన్, ఎనీ క్రియేషన్, ఎనీ డిస్కవరీ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పగలరా? వేర్ ఫ్రమ్ ఇట్ కేమ్? వేర్ ఫ్రమ్ ఇట్ కేమ్? హలో, వేర్ ఫ్రమ్ ఇట్ కేమ్? వేర్? మనిషి నుంచి అంటే మనిషి యొక్క సంకల్పంలోంచి వచ్చింది. మనిషి యొక్క సంకల్పంలోంచి వచ్చింది. నా మాట వినాలి. మనిషి యొక్క సంకల్పంలోంచి వచ్చింది. ఆ సంకల్పాన్ని ఆ పర్టికులర్ మనిషి పాజిటివ్ వైబ్తో, వైబ్రేషన్తో, డివైన్ ఎనర్జీతో, సోర్స్తో, సోల్తో కనెక్ట్ చేసి, ఎస్ నేను ఇది చేయగలను, ఇది నా వల్ల జరుగుతుంది, అద్భుతమైన భగవత్ శక్తి నా ద్వారా చేయిస్తోంది, ఇది నేను చేసి తీరుతాను అనుకునేటువంటి నోట్ని, ఆ వైబ్రేషన్ని, ఆ ఫ్రాగ్రెన్స్ని, ఆ పరిమళాన్ని, ఆ ఎనర్జీని, ఆ యొక్క ఛార్జింగ్ని తన థాట్కి తన ఇవ్వడం వల్ల అవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాయి. దట్స్ ఇట్. వీఆర్ నాట్ ఆర్డినరీ. వీఆర్ నాట్ ఆర్డినరీ. స్వామి వివేకానంద దగ్గర వాట్సాప్ లేదే, ఆది శంకరాచార్యుల దగ్గర ఇన్స్టాగ్రామ్ లేదే, జీసస్ క్రైస్ట్ దగ్గర ఇప్పుడు మనం అనుకుంటున్న ఈమెయిల్స్ లేవే. న్యూటన్ ఎప్పటివాడు? ఆలోచించేద్దాం. శతాబ్దాల క్రితం వారు కూడా ఈ రోజు దాకా వాళ్ళ యొక్క డివినిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల వాళ్ళ సంకల్పాలలో ఈ రోజు దాకా వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నామే. మనం ఎందుకు ఆర్డినరీగా అనుకోవాలి? నా వల్ల ఇది కాదు, నా వల్ల ఇది జరగదు, నేను ఎందుకులా ఉన్నాను? నువ్వు ఎప్పటికీ మన లోపల ఒక అద్భుతమైన ట్రెషర్ బ్యాంక్ నుంచుకొని, డివైన్ ఫ్యాక్టరీ నుంచుకొని, ఒక ఇన్ఫైనైట్ అద్భుతమైనటువంటి అక్షయ పాత్ర లోపల ఉంచుకొని, ఒక పుష్పక విమానం వంటి అద్భుతమైన విషయాలు ఎలాగైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం లోపల ఉంచుకొని, మన మాట, మన సంకల్పమే, లోపల వచ్చేటువంటి సంకల్పమే ఈ ప్రపంచాన్ని మార్చగలిగేటువంటి ఎనర్జైజ్డ్ సోర్స్ మనం ఉన్నప్పుడు, భగవంతుడు ఛార్జింగ్ చేసి పంపించినటువంటి మనం హ్యూమన్ బీయింగ్స్గా అన్లిమిటెడ్ అనేటువంటి కాన్సెప్ట్లో మనం ఉన్నప్పుడు, ఐఎమ్ ఏ లిమిట్లెస్ పాసిబిలిటీ, ఐఎమ్ ఏ లిమిట్లెస్ పాసిబిలిటీ. ఇది మన మంత్రం అండి. ఐ యామ్ ఏ లిమిట్లెస్ పాసిబిలిటీ. చెప్పాలందరూ కూడా ఐ యామ్ ఏ లిమిట్లెస్ పాసిబిలిటీ చెప్పాలి. ఐ యామ్, ఎస్, ఐ యామ్ ఏ లిమిట్లెస్ పాసిబిలిటీ. అది ఐతో మనం ఇచ్చుకునే ఇవాళ మంత్రం. ఐ యామ్ ఏ లిమిట్లెస్ పాసిబిలిటీ. అంటే ఇది జరుగుతుంది. నేను లిమిట్లెస్ అంటే హద్దులు లేనటువంటి యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో అదే నేను. పాసిబిలిటీ, ఇది జరిగి తీరుతుందంటే ఇది పాసిబుల్, ఇది పాసిబుల్. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. గమనించండి, మన జీవితం అనేటువంటిది ఎంత విలువైనది. చాలా మంది ఏమనుకుంటున్నారు ఇక్కడ, అరే భరద్వాజ్ సార్ ఏకం సెషన్ చెప్తున్నారు కదా, 28 మంది జాయిన్ అయ్యారా? 28 మంది జాయిన్ అయ్యారా?
లాసా ఫౌండేషన్లో 11,000 మంది వాలంటీర్లు ఉన్నారు కదా. నేనేం చూస్తున్నాను తెలుసా, 28 మంది జాయిన్ అయ్యారు. వాట్ ఏ క్లాసికల్ అండ్ ద మోస్ట్ మిరాక్యులస్ హ్యాపెనింగ్ ఆఫ్ దట్ డివినిటీ. భగవంతుడి యొక్క కృప ఎంత. 41 అది 41 20 అయితే 100 50 కాదు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ఫర్ అన్ ఎగ్జాంపుల్ పర్పస్. See the positive side. Run towards happiness. చెడుని మన లోపలికి అస్సలు స్వీకరించకూడదు. వీఆర్ నాట్ డస్ట్బిన్స్, వీఆర్ డివైన్ బిన్స్. కనుక ఐఎమ్ లిమిట్లెస్ పాసిబిలిటీ ప్రతిక్షణం ఎప్పుడు అనుకుంటామో, ఎప్పుడు మన సంకల్పానికి ఆలోచనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెషన్ అయిపోయిన తర్వాత మనం ప్రాక్టికల్గా వచ్చేద్దాం. ఏం తెలుసా అండి, నేను లాసా ఫౌండేషన్లో జాయినింగ్లు పెంచడానికి చేస్తే ప్రేమగా సుమండి బాబోయ్ అని అనుకోకండి. ఐ డోంట్ నీడ్ దట్. లాసా ఫౌండేషన్లో ఇంతమంది అంతమంది చేసేయాలి అవుతుంది, అవ్వాలనుకున్నప్పుడు ఏ జరిగినా జరుగుతుంది. కానీ ఒక చిన్న ప్రాక్టికల్గా ఈ 41 మంది అన్నారు కదా, ఈ 41 మందిని మనం ప్రాక్టికల్గా ఒక చిన్న లైవ్ డెమో చేద్దాం ఆఫ్టర్ దిస్ సెషన్. ఈ ఏకం సెషన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఇప్పటిదాకా ఫౌండేషన్లో లేనటువంటి ఒక వ్యక్తితో మాట్లాడతాను. ఆ వ్యక్తి ఖచ్చితంగా ఫౌండేషన్లో జాయిన్ అయి తీరుతారా? జాయిన్ అవుతారు. నో డౌట్. అమ్మో ఏదో చూసారండి బాబోయ్, ఏదో ఫౌండేషన్లో వాలంటీర్లని పెంచడానికి మళ్ళీ ఈ ఏకమనే మాటల్లో కూడా వేరే ఉపయోగిస్తున్నాడు. చూసారా, నిందారోపణ. ఫస్ట్ ది డౌట్. ఏంటి తను నిలగెత్తాడు, కోపం, యాంగర్, ఏంటి తన ఫీలింగ్. ఎలా చేయాలండి? క్వశ్చన్. ఇవేమి ఉండకూడదు. మన లోపల ఉన్నటువంటి ఒక సోల్ నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ని మన ఆలోచనకి ఇచ్చి, మన లోపల ఉండేటువంటి ఒక సోల్ నుంచి మనం ఒక అద్భుతమైనటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ని మన ఆలోచనకి ఇస్తే అది సంకల్పంగా మారుతుంది. ఆలోచనకి సంకల్పానికి అది తేడా, అంతే కదా. ఇది లడ్డు, ఒక లడ్డు. ఈ లడ్డూని దేవుడి ముందు పెట్టావు, ఏమైంది? ప్రసాదం మారింది. ఏంటి ఇక్కడ యాడ్ చేసావు? లడ్డూకి జీడిపప్పు కలిపావా ప్రసాదంగా మారడానికి? లడ్డూలో ఏమైనా బంగారం కలిపావా ప్రసాదం మారడానికి? నో. నేను మామూలుగా లడ్డూని ఓ పరమాత్మ నీకు అర్పణ చేస్తున్నానేటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ని, ఒక థాట్ని ఈ లడ్డూకి ఇవ్వడం వల్ల ఈ లడ్డూవే ప్రసాదం అంటున్నాం. చూడండి, లైక్ దట్ మనలో వచ్చే ఒక ఆలోచనని, మంచి ఆలోచనని, ఏనీ ఆలోచన, ఇంకొకరు బాగుండాలనే కోరిక, ఇంకొకరు బాగా మాట్లాడాలనే ఆశ, ఇంకొకరు చక్కగా ఉండాలనేటువంటి ప్రేమ, మన ఇతరులతో మెలిగిన వంశం, ఎనీథింగ్ ఫర్దర్ మనం ఒక ఎగ్జాంపుల్గా ఒక ట్రై చేద్దాం. ఈ సెషన్ తర్వాత ఒక కొత్త వ్యక్తిని లాసా ఫౌండేషన్ జాయిన్ చేస్తాను. ఒక థాట్, ఆలోచనని పాజిటివ్గా స్టఫింగ్ చేశాను అనుకోండి, ఐఎమ్ లిమిట్లెస్ పాసిబిలిటీ, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నేను మాట్లాడతాను, నేను ప్రేమగా, లవింగ్గా మాట్లాడతాను, నేను ఎనర్జీతో మాట్లాడతాను, నేను డివినిటీతో మాట్లాడతాను. ఇది అయి తీరుతుంది. ఇది నా కోసం కాదు, భరద్వాజ్ కోసం కాదు, లాసా ఫౌండేషన్ కోసం కాదు, ఎక్కడో రాబోయేటువంటి కొన్ని కన్నీళ్లను తుడవడానికి, లేదా వస్తున్న కొన్ని కన్నీటిని ఆపడానికి భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నటువంటి ఒక అద్భుతమైన మహాయజ్ఞము అని భావించి ఎవడైనా ఒక మంచి పని స్టార్ట్ చేశాను అనుకోండి, జరిగి తీరుతుందే. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంప్లిమెంట్ ఇట్ టు ఎనీ ఆఫ్ యువర్ డైలీ చోర్స్ ఆఫ్ లైఫ్. దైనందిన జీవితంలో ఏ ప్రక్రియకైనా దీన్నే వాడండి. దైనందిన జీవితంలో ఫర్ ఎనీ యాక్టివిటీ, ఫర్ ఎనీ థాట్, ఇది మీరు కావాలంటే ప్రాక్టికల్గా యూజ్ చేయండి. జరిగి తీరుతుంది. ఒక్కొక్కసారి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2 minutes to 5 అంటే 2 నిమిషాలు తక్కువ 5 గంటలకల్లా మందిర్లో ఉండాలి, సత్సాయి మందిర్లో. అట్ అబౌట్ 4:40 దాకా, అంటే 4:58 కల్లా అక్కడ ఉండాలి. నేను ఇంకా 2 kilometers అవేలో ఉన్నాను, ఎవరో రావాలని తీసుకెళ్ళాలి. సో నేను కొన్నిసార్లు 4:42, 4:43 వరకు కూడా
నేను స్నానానికి వెళ్ళే అవకాశం కూడా ఉండదు ఇన్ సమ్ ఆఫ్ ద అదర్ వర్క్. కానీ ఐ టెల్ మై థాట్, నో, నువ్వు వితిన్ 10 minutesలో, బిఫోర్ 10 minutes నువ్వు స్నానం చేయాలి, నువ్వు ఫినిష్ చేసుకోవాలి, డ్రెస్ వేసుకొని ఆ వ్యక్తి నేను తీసుకెళ్ళడానికి వచ్చేటప్పటికల్లా 4:52 కల్లా నువ్వు రెడీగా ఉండాలి. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, టుడే ఇట్ హ్యాపెన్. వితిన్ 7 to 8 minutes. అది నార్మల్గా చేస్తే ఆ వర్క్ 20 to 25 minutes అవుతుంది. గో, టేక్ బాత్, హ్యావ్ డ్రెస్, కీస్ తీసి డోర్స్ ఓపెన్ చేసి అది ఇది అంతా వితిన్ 7.5 minutes, బిఫోర్ 8 minutes ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీటెడ్. మనం ఏది మంచి అనుకున్నా అది జరిగి తీరుతుంది. ఎప్పుడు ఐ ఇన్ఫ్లుయెన్స్ చేయి, దేంతో? ఐ ఇన్నర్ సోల్తో ఇన్ఫ్లుయెన్స్ చేయి. అప్పుడు ఏమవుతుంది? ఐ ఇంపాక్ట్ అవుతుంది. ఏంటి ఆ థాట్? అప్పుడు ఐ ఏం చేయాలి? మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, ఎలాగే చేయాలి, ఏ విధంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇంప్రెషన్గా మారుతుంది. బయటికి బహిర్గతమైనప్పుడు ఇంప్రెషన్ అవుతుంది. దీనికి మంత్రం ఏంటి? ఐ ఆమ్ ఏ లిమిట్లెస్ పాసిబిలిటీ. నేను ఒక సరిహద్దులు లేని, బౌండరీస్ లేని ఒక సంభవం. ఇది సంభవమే అని మనకు అనిపిస్తుంది. టైం 3:42. సో ఈరోజు మనం విన్నటువంటి ఈ కొన్ని విషయాలు అద్భుతం, అనిర్వచనీయం, అమృతం. తెలిసినప్పటికీ నాకు తెలిసి మనం ఇప్పుడు విన్నటువంటి ఈ సైన్స్ ఆఫ్ మన ఇన్నర్ వరల్డ్ అనేటువంటిది ఎక్కడ మనం క్రాస్ చేసినటువంటి అవకాశమే లేదు. కాబట్టి దీన్ని ఏదో ఇయర్ ఫీస్ట్, శ్రవణానందం, కర్ణానందం, వినడానికి ఆనందంగా ఉందని వదిలేకుండా ఎప్పుడైతే ఐ ఫర్ దట్ ఇంప్లిమెంటేషన్ ఆచరణలో ప్రవేశిస్తామో తప్పకుండా నేను తప్పకుండా ఇన్నర్ బ్లిస్ అనగా ఆ అంతరంగ ఆనందాన్ని ఖచ్చితంగా పొంది తీరుతాను అని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. మనం ప్రూవ్ చేసుకోవడానికి, పక్కవాడికి ప్రూవ్ చేయడానికి కాదు. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి, ఎంతో మధుర మాధుర్యమైనటువంటి, ముగ్ధ మనోహరమైనటువంటి మన అంతరంగ ఆత్మానంద ప్రపంచాన్ని ఆత్మావలోకనం అనేటువంటి ఒక తాళంతో, ఇంట్రోస్పెక్షన్ అనేటువంటి యొక్క ఆ తాళపు చెవితో ఆ ట్రెజర్, ఆ నిధి యొక్క తాళము కప్పని మనం ఓపెన్ చేసి చాలా అద్భుతంగా, ఆనందంగా, ఎంతో బంగారమయంగా, కళ్ళకి వెలుగుగా, దివ్యముగా, భవ్యముగా, నవ్య నూతనముగా ప్రతి క్షణాన్ని, ప్రతి స్పర్శని, ప్రతి చూపుని, ప్రతి వెనుకడిని ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ మన జీవితాన్ని తరింప చేసుకునే క్రమంలో ముందుకు ఉండాలనేటువంటి భావంతో మనందరం కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి మన లోపల ఉండేటువంటి ఆ ఎనర్జీని మనం ఎలివేట్ చేద్దాం. విత్ దిస్ ఫ్యూ వర్డ్స్ వి కంక్లూడ్ ఫర్ టుడే. ఇది ఏ రిలీజియన్కి సంబంధించిన టాక్ కాదు, ఇది ఏ క్యాస్ట్కి సంబంధించిన టాక్ కాదు, ఇది ఏ సెట్ ఆఫ్ పీపుల్కి సంబంధించిన టాక్ కాదు. ఒక హ్యూమన్ బీయింగ్ తన లోపల ఉండేటువంటి యొక్క నిగూఢమైనటువంటి, లోపల ఉండేటువంటి యొక్క నిద్రాణ స్థితిలో ఉండేటువంటి యొక్క ఎనర్జీని ఎలివేట్ చేసేటువంటి ఒక నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ని యాక్షన్లో ప్రూవ్ చేసి తద్వారా మనం అద్భుతమైన ఆనందాన్ని పొందడానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే తప్ప ఇది ఏ విధమైనటువంటి విషయాన్ని కూడా కాదని తెలియజేస్తూ వీఆర్ కంక్లూడింగ్ ఫర్ టుడే. లెట్ us meet in the next week for the same time. ఈ ఏకమైన సెషన్ అయితే ఖచ్చితంగా ఎవ్రీ వీక్ జరుగుతూనే తీరుతుంది. ఇది ఒక పర్పస్తో ఖచ్చితంగా మనందరం కూడా మరింత బెటర్ లివింగ్ ఆపర్చునిటీతో
మరింత లవింగ్గా మనకు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనే ఉద్దేశంతో చేసే ప్రయత్నం తప్ప ఇది ఒక భావజాలాన్ని ఇంకోళ్ళ యొక్క మెదడుల మీద మస్తిష్కాల మీద రుద్దే ప్రయత్నం కాదని ప్రాక్టికల్గా కూడా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసి తద్వారా మనం ఈ డివైన్ బ్లిస్ని అనుభవించగలని మీ అందరూ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లవింగ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ లాసా ఫౌండేషన్. కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి అంతే. లవింగ్ లాసా. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.